మలుపులు చూస్తే చూడొచ్చు. సార్ మళ్ళీ శశి థరూర్ బీజేపీ గేమ్ అసలు ఏం జరుగుతుంది? ఈ శశి థరూర్ ఉన్నారు కదా, ఆయన అంతర్జాతీయ మీద అనేక భాషలు, చాలా హై పోలిష్డ్ ఇండివిజువల్. ఎప్పుడు కాంగ్రెస్ నాయకత్వం మీద, రాహుల్ గాంధీ మీద కొంత అసంతృప్తి వెలిబుచ్చడం ఇవి చాలాసార్లు జరుగుతూ వచ్చాయి. మళ్ళీ సర్దుబాటు చేసుకున్నారు. ఆయన్ను విదేశాలకు ఆపరేషన్ సింధూర్ మీద పంపిన డెలిగేషన్స్లో ఆయన ఎంపిక చేస్తే ఆయన పోలేదు, ఏదో జరిగింది మొత్తానికి. ఇప్పుడు ఆయన హఠాత్తుగా నిన్న ఒక వ్యాసం రాశారు తన సిండికేట్లో. ఏం రాశారంటే, కాంగ్రెస్ పార్టీలో వంశ పారంపర్యం చాలా ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, అది ఆర్జేడీలో, డిఎంకేలో, శివసేనలో ఇట్లా కొన్ని పార్టీల పేర్లు పెట్టారు. ప్రజాస్వామ్యంలో వంశ పారంపర్యం మంచిది కాదు. మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకత్వం, మోతీలాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నాయకత్వం స్వతంత్ర పోరాటంతో ముడిపడి ఉంది, నిజమే. కానీ తర్వాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య నాయకులుగా ఉన్నంత వరకు ఆ కుటుంబ వారసత్వం నాయకత్వంలోనే కొనసాగుతూ వస్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం మీద చాలా ప్రభావం పడుతుంది. దీనిలాగే తేజస్వి యాదవ్ వీళ్ళందరూ వస్తున్నారు. ప్రజాస్వామ్యానికి వంశపారంపర్యానికి కుదరదని చాలా వీరోచితంగా తీవ్ర విమర్శ రాశారు. చాలా ఆసక్తికరమైనది ఏమంటే, ఇందులో బీజేపీ పేరు లేదు అక్కడ. అలాగే బీజేపీది లేకపోతే మన బీఆర్ఎస్ పేరు కూడా రాశారు. బీజేపీతో ఉన్న పార్టీల పేరు కూడా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరు రాస్తే ఆటోమేటిక్గా టీడీపీ పేరు, ఇంకొక పేరు రాయాలి కదా ప్రాంతీయ పార్టీలుగా, కానీ అది రాయాల. అంటే చాలా చాలా జాగ్రత్తగా ఆయన నాన్ బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఆ పార్టీలను ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మంచి మేధావే. కానీ శశి థరూర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కనీసం 15% మంది వంశపారంపర్య నేపథ్యం ఉన్నవాళ్ళు, వంశపారంపర్యంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళ నాన్న సీనియర్ నాయకుడు. కర్ణాటకలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప కుమారుడు, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. వసుంధరా రాజే సింధియా, విజయరాజే సింధియా, వసుంధరా రాజే సింధియా కాకుండా ఆమె కుమార్తె, ఆమె అల్లుడు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. అంటే సమస్య ఏమంటే, తప్పకుండా వంశపారంపర్యాన్ని విమర్శిస్తే కనుక అన్ని పార్టీలను విమర్శించుంటే అప్పుడు వేరుగా ఉండేది. దానికి తగినట్టే శశి థరూర్ వ్యాసం వచ్చిందో లేదో బీజేపీ వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు అబ్బో భలే రాశారు, ధైర్యంగా రాశారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఎండగట్టారు, అంతవరకు నిజమే. కానీ బీజేపీ స్వరూపాన్ని మటుకు ఆయన ఏమీ స్పృశించలేదు. దీన్ని బట్టి చూస్తే శశి థరూర్ ఏదో మూటమూలే సర్దుకునే కార్యక్రమంలో ఉన్నారు. బహుశా బీహార్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏమైనా బీజేపీ గూటికి చేరే ఆలోచనలో ఉన్నారేమో మరి. అంటే లోక్సభ ఫిరాయింపుల చట్టం ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆయనైతే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంతో లేరు అనేది స్పష్టమవుతుంది. ఈ సమయంలో ఇది మాట్లాడడం ద్వారా ఆయన బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయాలి కాంగ్రెస్కు ఇప్పుడు. ఎందుకంటే వంశపారంపర్యం తేజస్వి యాదవ్ అన్నప్పుడు బీహార్లో కూటమికి లేదా గఠబంధన్కు నష్టం చేసే ఆలోచన కూడా దీంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ నాయకత్వం, క్రమశిక్షణ సంఘం ఏమైనా మాట్లాడతాయా, చర్యలు తీసుకుంటాయా మనకు తెలియదు, చూడాలి ఇంకా. సార్ జూబ్లీ క్లైమాక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి?